నాకు ఇప్పుడు దేవుడు లోకరక్షకుడు అని మీరు అంటున్నారు కదా, మీకు ఎలా తెలుసు ఆయన లోకరక్షకుడు అని? నేను పుట్టక ముందే పుట్టాడు, నేనే పుట్టాను, ఆయనే సెకండ్. హలో, తలనొప్పి వచ్చింది ఆయనే, ఆయన ప్రార్థిత అను ఇంత రాసుకున్నా కానీ తలనొప్పి కూడా వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకుంటావు నువ్వు మనస్సులో బయటకు చెప్పను, నా మనస్సాక్షి. అవునవును, నా మనస్సాక్షి ఒకరిని ఇబ్బంది పెట్టదు, ఒకరితో మనం అనవద్దు. అవును, నా మనస్సాక్షి ఆయన. ఇప్పుడు మీకు భోజనం పంపించింది కూడా ఆయనే. అదే చెప్పాను, ఆయన ప్రభా. ఇంకా ఏమైనా పిల్లలు ఉన్నారో ఎదరు పెంచుతున్నారు, వాళ్ళు లేని వాళ్ళుగా పెంచుతున్నారు. కన్యమరియమ్మ గర్భం పుట్టాడని నిజంగా మీకు తెలుసా? నాకు తెలిసేది, నేను బుక్ చదువుకోవడం ఉంది. తల్లి తల్లి ఆయన దేవాది దేవుడు అని తెలుసు మీకు. ఆయన తల్లి గర్భం. ఆయన నిజంగా పరిశుద్ధుడు. ఇల్లు దేవారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి ఆయనకి అలా చేస్తున్నారు దొంగలు వీళ్ళందరూ. ఆయన వద్దని చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు ఆయన. పాస్టర్లు టెంకాయలు కొట్టండి. అవును, ఆయన ఎప్పుడు దొంగ పాస్టర్లు వచ్చారు, అలా కొబ్బరికాయలు కొడుతూ అలా మోసం చేస్తున్నారు మనుషుల్ని. ఆయన వద్దని చెప్పాడు, వాస్తవం చెప్పాడు. అవును, మీకు కూడా తెలుసు అంటే ఇక ఈ బెదలకు తెలియట్లేదు, డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు కొందరు. ఆయన అసలు విగ్రహం చేయవద్దు. లేని వాళ్ళకి ఎవరు అట్టరాను, ఆడు కొడుకు ఆడే నింపుకోడు. అందుకే దేవుడు అన్నాడు, తమ కొడుకులు నింపుకుని సేవకులకి శ్రమ అన్నాడు, శ్రమ. సరే, దేవుడు ఇచ్చాడు ఆ భోజనం, మీరు తినండి. మాకున్న కాడికి మీకంటే చిన్నవారు ఏ ఇసులోనైనా. సరే అండి, వందనాలండి, ఉంటాను.